అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. అయితే మనం కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. కార్బోహైడ్రేట్స్ ఎన్ని రకాలు, అందులో ఏ ఏ పిండి పదార్థాలు అనేటివి ఉంటాయి, ఆ కార్బోహైడ్రేట్స్ లోపల ఏవేవి ఉంటాయని మనం తెలుసుకోవడం జరిగింది. అంటే గ్లూకోజు, ఫ్రక్టోజు, మాల్టోజు ఎక్కడ లభిస్తుంది, సారాయి తయారు చేయడానికి ఏది ఉపయోగపడుతుంది, హనీ షుగర్ అని దేన్ని అంటారు, టేబుల్ షుగర్ అని దేన్ని అంటారు అని మనం కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే టైప్స్ ఆఫ్ షుగర్స్, చక్కెరలు సార్. అయితే ఈ చక్కెరలు తీపి తీపి రుచులు కలిగి, అంటే చక్కెరలు ఏ విధంగా ఉంటాయి సార్ అని అంటే తీయగా, రుచికి చాలా తీయగా ఉండేటువంటి వాటిని మనం ఏమని అంటామంటే చక్కెరలని పిలుస్తాం అన్నమాట. ఓకే, రైట్. అయితే ఈ చక్కెరలు మరి ఎన్ని రకాలు? రుచికి రుచికి తీయగా తీయగా ఉండే వాటిని తీయగా ఉండే వాటిని మనం ఏమంటామంటే చక్కెరలు. ఉండే వాటిని చక్కెరలు చక్కెరలు అంటారు. అయితే మరి ఇవి ఎన్ని రకాలు? ఈ చక్కెరలు ఎన్ని రకాలంటే ఇవి టూ టైప్స్ ఆఫ్ షుగర్స్. టూ టైప్స్ ఆఫ్ షుగర్స్. ఓకే, ఈ చక్కెరలు కూడా ఎన్ని రకాలు ఉంటాయంటే రెండు రకాలు ఉంటాయన్నమాట. వీటిలో కూడా సరళ చక్కెరలు, సరళ చక్కెరలు, సింపుల్ షుగర్స్, సరళ చక్కెరలు, చక్కెరలు సింపుల్ షుగర్స్ అని అంటారు వీటిని, సింపుల్ షుగర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఏంటి సార్ అని అంటే సంక్లిష్ట చక్కెరలు, సంక్లిష్ట చక్కెరలు, సంక్లిష్ట చక్కెరలు సార్. ఈ సంక్లిష్ట చక్కెరలను కాంప్లెక్స్ కాంప్లెక్స్ షుగర్స్, కాంప్లెక్స్ షుగర్స్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. చక్కెరలు రుచికి తీయగా ఉండే వాటిని మనం చక్కెరలు అని పిలుస్తాం, షుగర్స్ అని పిలుస్తాం. తర్వాత ఇవి రెండు రకాలు. ఈ చక్కెరలు అనేటివి ఎన్ని రకాలంటే రెండు రకాలు. వీటినే సరళ చక్కెరలు అని, సింపుల్ షుగర్స్ అని, తర్వాత సంక్లిష్ట చక్కెరలు కాంప్లెక్స్ షుగర్స్ అని మనం పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్ సార్. అయితే వీటిని మనం ఏమని పిలుస్తామనంటే ఈ చక్కెరలను సరళ చక్కెరలను ఏమంటామంటే మోనోసాకరైడ్స్, మోనోసాకరైడ్స్. సరళ చక్కెరలను మోనోసాకరైడ్స్ అని పిలుస్తాం, మోనోసాకరైడ్స్ అని పిలుస్తాం. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే వీటినే సరళ చక్కెరలు, సరళ చక్కెరలు. తర్వాత రెండోది ఏంటి అని అంటే సెకండ్ వన్ థింగ్ డైసాకరైడ్స్, డైసాకరైడ్స్, డైసాకరైడ్స్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, రైట్ సార్. ఇవి సంక్లిష్ట చక్కెరలు, సంక్లిష్ట చక్కెరలు. ఈ సంక్లిష్ట చక్కెరలనే మనం రెండు రకాలుగా పిలుస్తామని చెప్పినాం. అయితే ఈ చక్కెరలు మోనోసాకరైడ్స్ సరళ చక్కెరలని, డైసాకరైడ్స్ సంక్లిష్ట చక్కెరలని పిలుస్తాం అనమాట. అయితే పాలీసాకరైడ్స్ చక్కెరలు కావు. పాలీసాకరైడ్స్ అనేది కేవలం పిండి పదార్థాలు మాత్రమే. పాలీసాకరైడ్స్ మాత్రం ఏంటి అని అంటే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం పాలీసాకరైడ్స్ అని అంటాం. ఈ పాలీసాకరైడ్స్ అనేటివి చక్కెరలు కావన్నమాట. అయితే చక్కెరలను క్షేకరణ చక్కెరలు, రెడ్యూసింగ్ షుగర్స్, క్షేకరణం కాని చక్కెరలు కూడా రెడ్యూసింగ్ షుగర్స్, రెడ్యూసింగ్ రెడ్యూసింగ్ షుగర్స్. నెక్స్ట్
క్షేకరణం కాని అంటే నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఇట్లా కూడా వీటిని మనం ఏమంటామంటే డివిఎస్ చేస్తాం అన్నమాట. డివైడ్ చేస్తాం అంటే సరళ చక్కెరలని తర్వాత కాంప్లెక్స్ షుగర్స్ అని మనం ఒకసారి డివైడ్ చేసిన తర్వాత పాలీసాకరైడ్స్ అనేటివి చక్కెరలు కావని తెలుసుకున్నాం. అయితే ఈ చక్కెరలు కూడా రెడ్యూసింగ్ షుగర్స్ అంటే క్షేకరణం చెందేటువంటి చక్కెరలు. నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటే క్షేకరణం చెందనటువంటి చక్కెరలని మనం వర్గీకరణ చేయవచ్చు అన్నమాట. అయితే క్షేకరణలుగా ఏవి పనిచేస్తాయనంటే క్షేకరణ చక్కెరలు. రెడ్యూసింగ్ షుగర్స్ అనేటివి ఏం చేస్తాయంటే ఇవి రిడక్షన్ లోపల ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే రైట్. అయితే ఫెయిలింగ్ ద్రావణం ఏం చేస్తుంది అంటే ఫెయిలింగ్ మరియు ఫెయిలింగ్ నెక్స్ట్ బెనడిక్ట్ రియేజెంట్ అనేది తర్వాత ఇంకా ఏంటంటే టోలెన్స్ కారకాన్ని క్షేకరణం చేస్తాయి. ఈ రెండు ఏం చేస్తాయి అంటే టోలెన్స్ ఫ్యాక్టర్ని ఏం చేస్తాయనంటే ఇవి క్షేకరణం చేస్తాయి అన్నమాట. క్షేకరణం చేస్తాయి. ఏదేది ఫెయిలింగ్ రియేజెంట్ అదేవిధంగా బెనడిక్ట్ రియేజెంట్ అనేది ఈ రెండు కలిసి ఏం చేస్తాయనంటే ఈ టోలరెన్స్ ఫ్యాక్టర్ని క్షేకరణం చేయడం జరుగుతాయి అన్నమాట. ఓకే రైట్. అయితే మరి వీటి లోపల మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అని అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ నెక్స్ట్ గ్యాలక్టోజ్ మాల్టోజ్ ఇవి క్షేకరణం చెందేటువంటి చక్కెరలు. ఓకే క్షేకరణం చెందించాలంటే ఫెయిలింగ్ రియేజెంట్ అదే విధంగా బెనడిక్ట్ రియేజెంట్ అనేది ఇక్కడ అవసరం. తర్వాత ఈ ఫెయిలింగ్ రియేజెంట్ బెనడిక్ట్ రియేజెంట్ అనేది ఏం చేస్తాయనంటే టోలెన్స్ ఫ్యాక్టర్ ని క్షేకరణం చేస్తాయి. మరి వీటికి ఉదాహరణ ఏంటి సార్, ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే గ్లూకోజ్, గ్యాలక్టోజ్, మాల్టోజ్ సార్. రైట్. నెక్స్ట్ లాక్టోజ్, ఫ్రక్టోజ్ కూడా సార్. ఫ్రక్టోజ్ ఇవి కూడా ఏం చేస్తాయనంటే క్షేకరణం చెందించడంలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్షేకరణం కాని చక్కెరలు నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. క్షేకరణం కాని చక్కెరలు నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఏంటి సార్ మరి క్షేకరణం నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ సార్ వీటినే మనం క్షేకరణం కాని చక్కెరలు. ఓకే రైట్ సార్. ఈ క్షేకరణం కాని చక్కెరలు ఏవేవో మళ్ళీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవి ఆల్డిహైడ్ కీటోన్స్ నెక్స్ట్ సమూహాలు అనేటివి కీటోన్ సమూహాలను కలిగి ఉండవు. అయితే క్షేకరణం చెందాలంటే వీటి లోపల ఏమి ఉండాలి, ఆల్డిహైడ్ కీటోన్స్ అనేటివి ఉండాలి. ఆల్డిహైడ్ గ్రూప్ సార్ దిస్ ఈజ్ ఆల్డిహైడ్ గ్రూప్ సార్. దిస్ ఈజ్ కీటోన్ గ్రూప్ సార్. ఈ కీటోన్ గ్రూప్ ఆల్డిహైడ్ గ్రూప్ ఉన్నట్లయితే ఏమైతుంది అని అంటే అవి రెడ్యూసింగ్ చెందుతాయి. కాబట్టి ఇవి ఈ ఆల్డిహైడ్స్ కీటోన్స్ అనేటివి ఇందులోపల ఉండవు కాబట్టి ఇవి నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ గా మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అని అంటే ఎగ్జాంపుల్స్ సుక్రోజ్ నెక్స్ట్ రాఫినోజ్ సార్. నెక్స్ట్ స్టాలియోజ్ సార్. ఈ స్టాలియోజ్ అనేటివి సుక్రోజ్, రాఫినోజ్
తర్వాత స్టాలియోస్ అనేటివి ఏం చేస్తాయనంటే నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ గా ఉంటాయి కాబట్టి వీటిని క్షేకరణం కాని చక్కెరలను అనటం. ఆల్డిహైడ్ గ్రూపు, కీటోన్ గ్రూప్ అనేటి ఉన్నట్లయితే ఈ చక్కెరలు ఏం చేస్తాయనంటే క్షేకరణం చెందుతాయి, రెడ్యూసింగ్ చెందుతాయి అనమాట. మరి కృత్రిమ చక్కెరలు సార్ తర్వాత ఆర్టిఫిషియల్ షుగర్స్ అనమాట. ఈ ఆర్టిఫిషియల్ షుగర్స్ అంటే ఏంటి సార్ అని అంటే కృత్రిమ చక్కెరలు డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల కోసం తీపిని పెంచి క్యాలరీలను తగ్గించేవే కృత్రిమ చక్కెరలు సార్. డయాబెటీస్ పేషెంట్ సార్, డయాబెటీస్ పేషెంట్ సార్, డయాబెటీస్ పేషెంట్స్ కోసం ఓకే పేషెంట్ కోసం ఏం చేస్తారనంటే చక్కెరలను పెంచి వాటి లోపల ఉండేటువంటి క్యాలరీలను ఏం చేస్తారు అని అంటే తగ్గిస్తారు సార్. చక్కెర శాతం అనేది పెరుగుతుంది, ఇక్కడ చక్కెర శాతం అనేది పెరుగుతుంది కానీ క్యాలరీస్ అనేది తగ్గుతుంది, క్యాలరీ అనేది తగ్గుద్ది. కాబట్టి ఇదేమో పెరిగితే ఇదేమో తగ్గుతుంది అనమాట. క్యాలరీ ఎనర్జీ అనేది తగ్గిపోతే చక్కెర శాతం అనేది పెరుగుతుంది. వీటినే మనం ఏమంటాం అని అంటే ఆర్టిఫిషియల్ షుగర్స్ అని పిలుస్తాం అనమాట. ఆర్టిఫిషియల్ షుగర్స్ అని పిలవడం జరుగుతుంది సార్. అయితే మరి సాకరిన్ సార్, ఈ సాకరిన్ లోపల ఏముంటుంది సార్? ఇది ఒక ఆర్టిఫిషియల్ షుగర్ సార్. ఈ సాకరిన్ అనేటువంటి దాని లోపల ఏముంటదంటే చక్కెర కన్నా ఇది 550 రెట్లు ఏం చేస్తుంది అని అంటే తీపిని పెంచి అంటే రెట్లు ఎక్కువ తీపి కలిగి ఉంటుంది సార్. 500 రెట్లు ఎక్కువ కన్నా ఎక్కువ తీపి అనేది ఉంటది అనమాట. ఎంత సార్? 500 కంటే ఎక్కువ రెట్లు తీపి అనేది ఉంటది. దీన్నే మనం సాకరిన్ అని పిలుస్తాం సార్. సాకరిన్ అని పిలుస్తాం. ఈ సాకరిన్ లోపల ఎంత ఉంటది అని అంటే 550 కన్నా ఎక్కువ రెట్ల తీపి అనేది కలిగి ఉంటది. తర్వాత సార్ అస్పర్టేన్ సార్, అస్పర్టేన్ సార్. ఈ అస్పర్టేన్ లోపల ఎంత ఉంటది అని అంటే చక్కెర శాతం 100 రెట్ల కన్నా తక్కువ ఉంటుంది సార్. 100 రెట్ల కన్నా తక్కువ సార్. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే 100 రెట్ల కన్నా తీపి అనేది ఎక్కువ సార్. 100 రెట్ల కన్నా తీపి అనేది ఎక్కువ. దీని లోపల 550 రెట్ల కన్నా తీపి ఎక్కువ. ఈ అస్పర్టేన్ లోపల 100 రెట్ల కన్నా తీపి అనేది ఎక్కువ సార్. తర్వాత అలిటేమ్ సార్, అలిటేమ్. ఈ అలిటేమ్ లోపల ఏంటి అని అంటే చక్కెర 2000 రెట్ల తీపి ఎక్కువ సార్. 2000 రెట్ల తీపి ఎక్కువ సార్. తీపి అనేది ఎక్కువ. ఈ సాకరిన్ లోపల మాత్రం 550 రెట్లు, అస్పర్టేన్ లోపల 100 రెట్లు, అలిటేమ్ లోపల ఏంటి సార్ అని అంటే 2000 రెట్ల తీపి ఎక్కువ. నెక్స్ట్ సుక్రలోజ్ సార్. సుక్రలోజ్ లోపల ఎంత శాతం ఉంటుంది సార్ అని అంటే ఇది 320 నుంచి ఎంత వరకు తీపి అని అంటే 1000 వరకు ఏంటి అని అంటే తీపి రేటు ఎక్కువ సార్. తీపి రేటు ఎక్కువ సార్. ఓకే రైట్. ఇవి కృత్రిమంగా తయారు చేసేటువంటి చక్కెరలు. మరి వీటి కోసం ఏం చేసిరు అని అంటే డయాబెటీస్ పేషెంట్ కోసం, షుగర్ పేషెంట్ల కోసం ఈ చక్కెరలను సాకరిన్, అస్పర్టిన్, అలిటేమ్, సుక్రలోజ్ అనేటువంటి చక్కెరలను తయారు చేసిండ్రు. ఇందులోపల ఇది 550 రెట్ల కంటే ఎక్కువ తీపి, క్యాలరీలు మాత్రం తక్కువ. అస్పర్టిన్ లోపల 100 రెట్ల కన్నా ఎక్కువ తీపి, క్యాలరీలు మాత్రం తక్కువ. అలిటేమ్ లోపల 2000 రెట్ల కన్నా ఎక్కువ తీపి, ఇది క్యాలరీలు మాత్రం తక్కువ. సుక్రలోజ్ లోపల 320 నుంచి 1000 వరకు ఏంటి సార్ అని అంటే తీపి రేట్ అనేది ఎక్కువ, క్యాలరీ శాతం తక్కువ సార్. క్యాలరీల శాతం తక్కువ. అంటే ఇట్లా మనం ఏం చేసినాం అని అంటే
చక్కెరలను డివైడ్ చేయడం జరిగింది సార్. ఓకే, ఇప్పుడు తెలుసుకున్నది ఏంటి ఏ అంశాలు సార్? మోనోసాకరైడ్స్ అని, డైసాకరైడ్స్ అని, తర్వాత క్షేకరణం కాని చక్కెరలని, క్షేకరణం చెందే చక్కెరలని, తర్వాత ఏ ఏ చక్కెరలు క్షేకరణం చెందుతాయో తెలుసుకున్నాం, ఏ ఏ చక్కెరలు క్షేకరణం చెందాయో తెలుసుకున్నాం. తర్వాత కృత్రిమ చక్కెరలు సాకరిన్ అని, అస్పర్టిన్ అని, తర్వాత అలిటైమ్ అని, సుక్రలోజ్ అనేటువంటి వాటిని మనం కృత్రిమ చక్కెరలు, ఆర్టిఫిషియల్ షుగర్స్ అని మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామని అంటే మాంసకృత్తులు సార్, ప్రోటీన్ సార్. ఈ ప్రోటీన్ లోపల ఏమేమి ఉంటాయి, మరి ప్రోటీన్లు ఎట్లా డివైడ్ చేసిండ్రో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రోటీన్ సార్, ఈ ప్రోటీన్ లోపల ఏంటి సార్ అని అంటే మరి వీటిని మనం ప్రోటీన్స్ అని అంటాం, వీటిని మనం మాంసకృత్తులు అంటాం. వీటి లోపల మూలకాలు ఏంటి సార్ అని అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ అనేటువంటి ఖనిజ మూలకాలను ఈ ప్రోటీన్స్ అనేటివి కలిగి ఉంటాయి సార్. అయితే హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. అయితే 1 గ్రామ్ 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి ఎంత శక్తి, 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి ఎంత శక్తి విడుదల అవుతుంది, ఎంత శక్తి విడుదల అవుతుంది సార్ అని అంటే 4 కిలో క్యాలరీస్ శక్తి సార్. 4 కిలో క్యాలరీస్ ఎనర్జీ లేదా 3.9 కిలో క్యాలరీస్ శక్తి విడుదల అవుతుంది సార్. అంటే మనం ప్రోటీన్స్ ని మనం తినే ఆహారం లోపల ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సార్. అయితే ఒక్క రోజుకు కావాల్సినటువంటిది ఫర్ 1 డే అంటే ఒక్క రోజుకు 1 డే లోపల మనం తీసుకోవాల్సినటువంటి ప్రోటీన్స్ ఎన్ని సార్ అని అంటే ఎంత సార్ అని అంటే 70 నుంచి 100 గ్రామ్స్ సార్. 100 గ్రామ్స్ సార్. 100 గ్రామ్స్ ప్రోటీన్స్ ని మనం తీసుకోవాలి. అయితే ఇది శరీర నిర్మాణానికి అంటే బిల్డప్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఉపయోగించే వాటిని మనం ఏమంటాం అంటే ప్రోటీన్స్ అని అంటాం సార్. ఈ ప్రోటీన్స్ బిల్డింగ్ ఆఫ్ ది బాడీ అని కూడా పిలుస్తారు సార్. బిల్డింగ్ ఆఫ్ ది బాడీ అంటే బాడీని అభివృద్ధి చేసేటివి అన్నమాట. ఆఫ్ ది బాడీ, బిల్డింగ్ ఆఫ్ ది బాడీ అని మనం పిలవడం జరుగుతుంది. వీటిని సార్ ప్రోటీన్స్ ని పిలవడం జరుగుతుంది. ప్రోటీన్స్ లోపల 1 గ్రామ్ ప్రోటీన్ ని తీసుకున్నట్లయితే 4 కిలో క్యాలరీస్ శక్తి విడుదల అవుతుంది, లేదా 3.9 కిలో క్యాలరీస్ శక్తి విడుదల అవుతుంది. ఒక్క రోజు లోపల తీసుకునేటువంటి ప్రోటీన్స్ ఎన్ని అంటే 70 నుంచి 100 గ్రామ్స్ తీసుకోవాలి సార్. వీటిని మనం ఏమని పిలుస్తామంటే బిల్డింగ్ ఆఫ్ ద బాడీ అంటే శారీరక నిర్మాణం లోపల, అభివృద్ధి లోపల, పెరుగుదల లోపల ఎక్కువగా అవసరం వచ్చేటి ఏవి సార్ అని అంటే ప్రోటీన్సే సార్. ఈ ప్రోటీన్స్ లేకపోతే రకరకాల వ్యాధులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది సార్. అయితే వీటిని తయారు చేసే కణంలోని భాగం రైబోజోమ్ సార్. మరి ఈ ప్రోటీన్స్ ని తయారు చేయాలి. ఈ ప్రోటీన్స్ ని తయారు చేయాలని అంటే మనం ఏం చేయాలి సార్ అని అంటే ఎక్కడ తయారవుతుంది అంటే కణం లోపల ఉన్న రైబోజోమ్స్ సార్. రైబోజోమ్స్ ఏం చేస్తాయి అని అంటే ఈ ప్రోటీన్స్ ని తయారు చేస్తాయి. రైబోజోమ్స్ అనేటివి ప్రోటీన్స్ ని తయారు చేస్తాయి. అయితే దీనిని మనం ఏమంటాం అంటే రైబోజోమ్ ను ప్రోటీన్ ఫ్యాక్టరీ అని అంటాం. ప్రోటీన్ ఫ్యాక్టరీ అని పిలుస్తాం అన్నమాట. ఎందుకు సార్? ఫ్యాక్టరీల లోపల వస్తువు తయారైతుంది కాబట్టి కణం లోపల ఉన్నటువంటి రైబోజోమ్స్ అనేటివి ప్రోటీన్స్ ను తయారు చేస్తాయి కాబట్టి దీన్ని మనం రైబోజోమ్ ను ఏమంటామంటే ప్రోటీన్ ఫ్యాక్టరీ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ ప్రోటీన్స్ కూడా ఎన్ని రకాలు సార్ అని అంటే 2 రకాలు సార్. 2 types ఆఫ్ ప్రోటీన్స్. సార్ 2 types ఆఫ్ ప్రోటీన్స్. అయితే మరి వీటిని ఎట్లా వర్గీకరణ చేస్తారు సార్, ఎట్లా డివైడ్ చేస్తారు సార్ అని అంటే వీటిని ఏం చేస్తారని అంటే ప్రోటీన్ ని ఆవశ్యక అమైనో యాసిడ్స్ అని పిలుస్తారు సార్. అమైనో యాసిడ్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే అనావశ్యక అమైనో యాసిడ్స్ అని పిలుస్తాం అన్నమాట. వీటిని ఎన్ని రకాలుగా మనం వర్గీకరణ చేస్తామంటే ఆవశ్యక అమైనో యాసిడ్స్ అని,
అనావశ్యక అమైనో యాసిడ్స్ అని పిలుస్తాం. ఆవశ్యక అమైనో యాసిడ్స్ నే టెక్నికల్ గా మనం ఏమని పిలుస్తాం అంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని వీటిని ఏమని అంటాం అంటే వీటిని బయోలాజికల్ గా ఏం చేస్తాం అని అంటే ఈ ప్రోటీన్లని మనం నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని పిలుస్తాం. వీటిని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని పిలవడం జరుగుతుంది సార్. అయితే మరి ఈ ఆవశ్యక అమైనో యాసిడ్స్ లోపల ఏముంటాయంటే పాలు సార్, మిల్క్, ఎగ్స్ సార్. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే మాంసం, చేపలు సార్. మాంసం చేపలు ఇవి ఆవశ్యక అమైనో యాసిడ్స్ లోపల ఉండేటివి అన్నమాట. ఓకే రైట్. అయితే తర్వాత ఏం చేస్తుంది అని అంటే అనావశ్యక అమైనో యాసిడ్స్ అంటే నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లోపల ఏమేమి ఉంటాయి సార్ అని అంటే కూరగాయలు, ఇంకా ఏముంటాయి సార్ అని అంటే ఆకుకూరలు, తర్వాత ఇంకా ఏంటి అంటే ఫలాలు సార్. ఫలాలు అనేటివి అనావశ్యక అమైనో యాసిడ్స్ లోపల ఉంటాయి. ఇవేమో మిల్క్, ఎగ్స్, మాంసం, చేపలు అనేటివి ఆవశ్యక అమైనో యాసిడ్స్ లోపల ఉంటాయి. కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలు అనేటివి నాన్ ఎసెన్షియల్ గ్రూప్ లోపల చేర్చబడతాయి అన్నమాట. మరి వీటి యొక్క ముఖ్య విధి ఏంటి సార్ అని అంటే కణజాలాల మరమ్మతు సార్. రిపేర్ చేస్తాయి, కణజాలాలను రిపేర్ చేస్తాయి సార్. రిపేర్స్ చేస్తాయి. తర్వాత ఇంకా ఏం చేస్తాయి అని అంటే ఎంజైమ్స్, హార్మోన్స్ తయారీ సార్. ఎంజైమ్స్, హార్మోన్స్ తయారీ. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాయి సార్ అని అంటే ద్రవాభిసరణ క్రమత సార్. డిఫ్యూజన్ లోపల ఉపయోగపడతాయి సార్. ద్రవాభిసరణ క్రమత అనేది కూడా ఉంటుంది సార్. అందులోపల ఇవి ఉపయోగపడతాయి సార్.